సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచుకున్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే మనకు ఉన్న ఈ 4 ట్రిపుల్ సో ఏది బెస్ట్ అండ్ ఆల్సో మనకు తగ్గట్టుగా దేన్ని చూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి మొత్తం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మనకి ట్రిపుల్ గురించి చెప్పాలంటే మనకి ఏపీలో అయితే 4 ఉన్నాయన్నమాట, ఓకేనా? సో 4 ఒకటి నూజివీడు, ఓకేనా, అండ్ శ్రీకాకుళం ఒకటి, అండ్ ఒంగోలు, అండ్ ఆర్కే వ్యాలీ అన్న ఇడుపులపై అన్న 2 ఒకటే, ఓకేనా? సో ఆర్కే వ్యాలీ ఈ ఉన్న 4 క్యాంపస్లో మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏది బాగుంటుంది బ్రో అని చెప్తే, సో ఫస్ట్ మీకు ఎప్పటి నుంచో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో పాతవి 3 ఉంటాయి కదా, బాసరావును, నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఓకేనా? మన ఏపీలో చూసుకుంటే నూజివీడు ఉన్న ఆర్కే వ్యాలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఈ 4 పోల్చుకుంటే నూజివీడు, ఆర్కే వ్యాలీ బాగుంటాయి, ఓకేనా? ట్రిపుల్ ఐటీ నూజివీడు అండ్ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ఆర్ ఇడుపులపాయ 2 ఒకటే, ఓకేనా? సో ఆర్కే వ్యాలీ ఈ రెండిట్లో క్యాంపస్లు చాలా బాగుంటాయి అనమాట. పెద్ద క్యాంపస్లు, ఎక్కువ మంది ఫ్యాకల్టీ కూడా వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఆల్సో మనకి క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, సో ఓవరాల్గా మనకి క్లాసులు కంఫర్ట్ కానీ, ఏసీస్ కానీ, చైర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అన్నీ మనకి ముందుగానే ప్రిఫర్ చేస్తారనమాట. సో నూజివీడు, ఆర్కే వ్యాలీలో ఈ రెండిట్లో ఏది బెస్ట్ ప్రో అంటే, నాకున్న లైవ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఆర్కే వ్యాలీ కొంచెం బాగుంటుంది, నూజివీడు కూడా బాగుంటుంది. బట్ నూజివీడు ఏంటంటే మనకి అట్మాస్ఫియర్గా కొంచెం వేడిగా అనిపిస్తుంది అనమాట. ఆర్కే వ్యాలీ మనకి ఉన్నది కడపలోనైనా సరే, బట్ అక్కడ మనకి కొండ పక్కన ఉండడం వల్ల మనకి ఫ్రీక్వెంట్గా వర్షాలు పడుతుంటాయి, అట్మాస్ఫియర్ చాలా చల్లగా ఉంటుంది. సో కడప అనే పేరుకి కానీ అట్మాస్ఫియర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఆర్కే వ్యాలీది అండ్ కంపేర్ టు నూజివీడు. ఇప్పుడు మాకు రెండిట్లో మనకి ఎడ్యుకేషన్ ఒకేలా ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా ఒకేలా వస్తాయి. బట్ ఇప్పుడున్న ఎక్కువ మంది ప్లేస్మెంట్ల పరంగా చూసుకుంటే ఒంగోలు వాళ్ళకి కొంచెం ఎక్కువ అంటే ప్లేస్మెంట్లు ఎక్కువ అవుతున్నారు ఒంగోలు నుంచి. అది ఇంటర్ క్యాంపస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సో మనకి నేచర్ కావాలి, అంత అట్మాస్ఫియర్ బాగుండాలి, అండ్ మనకి మంచిగా ఫ్యాకల్టీ బాగుండాలి అనుకుంటే నూజివీడు, ఆర్కే వ్యాలీ ప్రిఫర్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్లో. దెన్ తర్వాత మనకి శ్రీకాకుళం, ఒంగోలు వస్తాయి కదా. సో వీటిని కొంతమంది ఉంటారు అట్లా అంటే, బ్రో మేము ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలనుకోవట్లేదు, అంటే మాకు లొకాలిటీ ప్రిఫరెన్స్ ఉండాలి, మేము ఇంటి దగ్గర చదువుకోవాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు మాత్రం ఏ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నూజివీడు వాళ్ళు నూజివీడు పెట్టుకోండి, అంటే విజయవాడ దగ్గర చుట్టుపక్కల ఉంటే అది పెట్టుకోండి. ఆర్కే వ్యాలీ అంటే రాయలసీమ వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేసి పెట్టుకుంటారు. సో శ్రీకాకుళం వాళ్ళు ఇది పెట్టుకోండి ఒకవేళ మేము ఇంటి దగ్గర ఉంటాం బ్రో అంటే. లేదు మాకు ఎక్కడ క్యాంపస్ పర్లేదు అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఆర్కే వ్యాలీ పెట్టుకోండి. సో సెకండ్ నూజివీడు, లేకంటే ఫస్ట్ నూజివీడు, సెకండ్ ఆర్కే వ్యాలీ, థర్డ్ శ్రీకాకుళం, ఫోర్త్ ఒంగోలు, ఎలాగైనా పెట్టుకోండి, ఎలాగైనా పర్లేదు, ఏదో అయితే వస్తుంది పెట్టుకోండి మాత్రం కన్ఫర్మ్గా, ఓకేనా? ఈ రెండు ఏంటంటే మాకు ఇంటి దగ్గర పెట్టుకోండి, లేకపోతే ఫస్ట్ ఇది ప్రిఫర్ చేయండి, తర్వాత ఇది ప్రిఫర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అని మనం మాట్లాడుకుంటే, ఎడ్యుకేషన్ పరంగా అండ్ చెప్పేసాం కదా ఆల్రెడీ మనం ఫ్యాకల్టీ పరంగా కొంచెం నూజివీడు, ఆర్కే వ్యాలీ బాగుంటాయి అనమాట. అండ్ ఆల్సో అట్మాస్ఫియర్ కూడా మన ముందు చెప్పినట్లు ఆర్కే వ్యాలీ కొంచెం కంపేర్ నూజివీడుతో పోల్చుకుంటే మనకి ఆర్కే వ్యాలీ కొంచెం బాగుంటుంది. మిగతా అన్నీ ఒక్క అట్మాస్ఫియరు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కానీ మిగతా అన్నిటి పరంగా ఫెస్ట్లు కానీ, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ అవన్నీ అన్నిటికీ ఈక్వల్గానే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో శ్రీకాకుళంను, ఒంగోలు క్యాంపస్లు అనేవి కొత్తగా ఫామ్ అయ్యాయి, అంటే రీసెంట్గా ఒక 4 years బ్యాక్ అలా ఫామ్ అయిన క్యాంపస్లు అన్నీ మ్యాక్సిమం. సో వీటికి ఒక సర్టినిటీ అనేది కొంచెం ఇంకా రావాల్సి ఉందన్నమాట. అంటే క్యాంపస్ అంటే ఈ 2 క్యాంపస్లు మనకి నూజివీడును, ఆర్కే వ్యాలీలాగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇవి ఫస్ట్ నుంచి ఏమైనా క్యాంపస్లకు పెద్దగా ఉంటాయి, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, ఇదో కడుతూనే ఉంటారు ఇక్కడ. సో ప్రతి క్యాంపస్ ప్రతి బ్రాంచ్కి ఒక బ్లాక్ ఉంటుంది. సో ఇది ఒకటే డిఫరెన్స్, మ్యాక్సిమం అంటే ఫండింగ్ అన్ని క్యాంపస్లు ఒకలా వస్తాయి. బట్ ఈ 2 పెద్దవి కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ఫండింగ్ వస్తుంది అని కంపేర్ టు శ్రీకాకుళం, ఒంగోలు అనమాట ఇదినా. సో ఇది ప్రిఫర్ అంటే ఫస్ట్ చెప్పాను కదా 1 2 3 4 అని పెట్టుకోండి, లేకుంటే 1 2 3 4 అని పెట్టుకోండి, ఓకే? ఈ విధంగా అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. అంటే అప్లికేషన్ వచ్చిన తర్వాత, ఇంకా అప్లికేషన్ రాలేదు, సో వన్స్ మీకు అప్లికేషన్ వచ్చేసిన తర్వాత ఎలా ఫిల్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఫార్వర్డ్ అవ్వాలి అని చెప్పేసి తెలియకపోతే మన ఛానల్ ఫాలో అవ్వండి, మిస్టర్ వ్యాంపైర్ అనేది. సో
నేను మీకు ఫ్రీక్వెంట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఓకేనా. సో క్యాంపస్ నుంచి కానీ నోటిఫికేషన్ వచ్చినా సరే, లేకుంటే సంథింగ్ ఏదైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి ఆర్జికేట్ నుంచి. అది చెప్పలేము ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి. నేను అది స్పెసిఫిక్గా డేట్ అండ్ టైం గురించి అయితే ఒక స్పెసిఫిక్గా అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అప్కమింగ్లో. సో డోంట్ మిస్ ఇట్, ఓకేనా. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.